is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యము మన లైఫ్ అంతట్లో కూడా మనతో పాటు వస్తుంది. ఈ వాక్యాన్ని కనుక మనం మన లైఫ్కి అప్లై చేసుకుంటే, అంటే మన లైఫ్లో ఈ వాక్యాన్ని పెట్టుకుని వాక్య ప్రకారంగా నడిస్తే, ఈ వాక్యం యొక్క ఫలము అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనకిస్తుంది. ఏంటి ఆ వాక్యము? మన కన్నులను ఉపయోగించుకునే విధానం బట్టే మన జీవితము ఆధారపడి ఉంటుంది. బైబిల్లోనూ ప్రస్తుత లోకంలో మన జీవితంలో కన్నుల ద్వారా మన భవిష్యత్తు ఏ విధంగా ఆధారపడి ఉంటుంది ధ్యానించుకుందాం. భక్తుడు కీర్తనాకారుడు 119వ కీర్తన 148వ వచనములు అంటాడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై రాత్రి జాములు కాకమునుపే నా కన్నులు తెరచుకొందును అంటాడు. ఎప్పుడు మన కన్నులు పడుకోకుండా తెల్లవారిపోతున్నా అలాగే మన కన్నులు తెరిచి అలా చూస్తూ ఉండే పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, టీవీ ముందు కూర్చున్నప్పుడు, ఇంటర్నెట్ వీడియోస్ చూస్తున్నప్పుడు, మంచి క్రికెట్ గేమ్ చూస్తున్నప్పుడు, లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్లో మనం ఉన్నప్పుడు మన కన్నులు అలా చూస్తూ ఉంటాయి. అలా కాకుండా ఏమీ లేనప్పుడు చదువుకునేటప్పుడు మన కన్నులు అలా చూస్తూ ఉంటాయా అంటే బహురేర్. భక్తుడు మహాజ్ఞానైన సొలొమోను అంటారు, ఆయన రాసిన ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ యవ్వనంలో నువ్వు ఎంజాయ్ చేయి, నీ కోరిక చెప్పున ఎంజాయ్ చేయి, నీ హృదయం యొక్క ఇష్టము చెప్పున ఎంజాయ్ చేయి అంటూ ఏం చేయమన్నాడు? ఏమి తినాలనుకున్నదో తినేయి, ఏమి త్రాగాలనుకున్నావో అది త్రాగాయి, ఏమి చెయ్యాలనుకుంటావో అది చేసే అనట్లేదు. అన్నీ ప్రక్కన పెట్టి మన దేహంలో ప్రతి భాగాన్ని ప్రక్కన పెట్టి ఒకటే ఒక మాట అన్నాడు, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున నీవు ఏమి చూడాలనుకుంటావో అది చూసేయి అంటూ తర్వాతే ఏమన్నాడు చూడండి, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. నువ్వేమైతే నీ హృదయ దృష్టి యొక్క ఇష్టము చెప్పిన చూస్తావో, నువ్వు చూసిన ప్రతిదాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చబడతావు. యు ఆర్ గోయింగ్ టు బి జడ్జ్డ్ అంటున్నాడు దేవుడు. మంచి చూస్తే మంచి ఫలం పొందుతావు, చెడు చూస్తే చెడు ఫలము పొందుతావు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఏ పాపం చేయట్లేదండి, చూసానంతే. వ్యభిచారం పాపం అని తెలుసు, అది చేయకూడదని తెలుసు, అది చేయకూడదు కానీ చూస్తున్నానంతే అని కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మోహపు చూపే వ్యభిచారం అని దేవుని వాక్యం చెప్తుంది. మనం చూడడం వల్ల ఏమవుతుందండి నష్టం? ఈ మాట చెప్పిన వ్యక్తి చూడడం వల్ల ఎంత నష్టపోయాడో చూద్దాం. ఎవరు చెప్పారు ఈ మాట? మహాజ్ఞానైన సొలొమోను చెప్పాడు. అదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. వెరీ డేంజరస్ స్టేట్మెంట్ ఇది. నా కన్నులు ఆశించిన దాంట్లో దేనిని కూడా అవి చూడకుండా నేను దాన్ని కంట్రోల్లో పెట్టలేదు అంటున్నాడు ఈయన. దాని యొక్క రిజల్ట్ ఏంటి తెలుసా? 700 భార్యలు, 300 ఉపపత్నులు, 1000 మందితో తన మోహపు కామపు కోరికలు తీర్చుకుంటూ ఫైనల్ ఎండ్ స్టేట్మెంట్ ఏంటంటే, తృప్తి లేదు, వ్యర్థము, జీవితమే వ్యర్థము, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాడు. ఈ భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమే. గమనించండి ప్రియులరా, తన కన్నులను తన కంట్రోల్లో పెట్టుకోకుండా, దేన్ని చూడకుండా, ఆఫ్ చేయకుండా అన్నీ చూస్తూ ఉండడం వల్ల రాజైన సొలొమోను దేవునికి దూరం అయిపోయాడు, వ్యభిచారానికి గురైపోయాడు. ఏ చేతులతో దేవునికి ఆలయం కట్టాడు, అదే చేతులతో భార్యని సాటిస్ఫై చేయడానికి వాళ్ళ యొక్క విగ్రహాలకి గుడులు కట్టించాడు. ఆత్మీయతను కోల్పోయాడు, భ్రష్టుడైపోయాడు. నా బ్రతికే వ్యర్థం అన్నాడు. ఆయన పాపముల్లో మేజర్ పాపము తన కన్నులను సరిగ్గా ఫోకస్లో పెట్టుకోలేకపోయాడు. ఏ దేవుని పట్ల తన కృతజ్ఞత కలిగి ఉండాలో ఆయన మీద తన దృష్టిని తొలగించుకుని లోకాశల మీదకి వెళ్ళిపోయింది.
ఈ రోజున అనేక మంది జీవితాలు సక్సెస్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే వారి కన్ను దృష్టి దేని మీద పెట్టాలో దాని మీద పెట్టలేకపోతున్నారు. వారి ఫోకస్ ఈ లోకానుసారమైన వాటి మీద డీవియేట్ అవుతుంది. ఈరోజు నేను చెప్పే వాక్యంలో ముఖ్యంగా కన్నులు చూద్దాం అనుకునే రెండు ఉంటాయి. ఒకటి వాట్ వీ నీడ్, రెండు వాట్ వీ వాంట్. చాలా జాగ్రత్తగా వినండి. మన కన్నులు చూసే రెండు ఉంటాయి. ఒకటి నాకు ఏమి అవసరమో, రెండు మనకి ఏమి కావాలో. ఇది అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నేనే ఒక 10th క్లాస్ కుర్రాడినో లేకపోతే ఇంటర్మీడియటో డిగ్రీయో సంథింగ్ ఎల్స్ ఏదో ఒక ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవుతున్నా. ఫిజిక్స్ ఎగ్జామ్ చాలా హార్డ్ సబ్జెక్ట్ నాకు. అది తెల్లవారితే నేను ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోబోతున్నాను అండ్ నేను కవర్ చేయాల్సిన సిలబస్ కూడా ఉంది. సో ఇదంతటి నా మైండ్లో పెట్టుకుని ఆ టైంలో వాట్ ఐ నీడ్, నాకు కావాల్సింది ఏంటంటే నా సబ్జెక్ట్ అంతా నాకు రావాలి. నా సబ్జెక్ట్ నాకు రావాలి అంటే నేను బాగా ఫోకస్ చేయాలి. నా కళ్ళ ముందు నా సబ్జెక్ట్ ఒక్కటే ఉండాలి. ఓకే, ఇప్పుడు నా నీడ్ ఏంటంటే ఫిజిక్స్ ఎగ్జామ్కి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కనీసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న నేను చదివేయాలి, నాకు రావాలి. కనుక నేను నా కళ్ళు దాని మీద దృష్టి ఉంచాలి. ఈ లోపల పక్కింటి నుంచో పక్క రూమ్ నుండో ఒక శబ్దం వినబడింది. ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడు నా యొక్క ఫోకస్ ఆటోమేటిక్గా డీవియేట్ అవుతుంది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే లాస్ట్ 10 hours చూస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇది నా యొక్క అవసరత కాదు క్రికెట్ చూడడం, ఇది నా కోరిక. జాగ్రత్తగా గమనించండి, అవసరత కోరిక. నీ కళ్ళ ముందు అవసరతను పెట్టుకుంటున్నావా, నీ కళ్ళ ముందు కోరికను పెట్టుకుంటున్నావా? నా కళ్ళ ముందు అవసరత అయినటువంటి ఫిజిక్స్ను పెట్టుకుని ఈ లోపల ఈ కోరిక నాలో ఎప్పుడైతే వచ్చిందో ఈ ఫిజిక్స్ పక్కకు పెట్టి 1 గంట చూసి వచ్చేద్దామని వెళ్తామే కానీ అక్కడికి వెళ్ళిన 1 గంటలాగా ఉండదు. ఆ గంట 2 గంటలు అయ్యిద్ది. 2 గంటల తర్వాత సబ్జెక్ట్ పెట్టుకుంటే ఆ గేమ్లో నుంచి సబ్జెక్ట్లోకి రావడానికి ఇంకో 1 గంట 2 గంటలు. ఈ లోపల స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంటుంది చదవడానికి, ఫోకస్ ఎక్కడ ఉంటుంది? చాలా జాగ్రత్తగా గమనించండి. మన యొక్క అవసరత పట్ల ఉన్న వాంఛ కోరిక పట్ల ఉన్న వాంఛను అధిగమించాలి. కానీ అనేక మంది జీవితాల్లో కోరిక పట్ల ఉన్న వాంఛే అవసరత పట్ల ఉన్న వాంఛను డామినేట్ చేయడం వల్ల మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం. మనం ఎప్పుడైతే మన అవసరతను పెట్టుకుని దాని మీదే మన దృష్టి ఫోకస్ పెట్టుకుని దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. దేవుని బిడ్డలమైన మనము సక్సెస్ అవుతున్నప్పుడు సంతోషించేవాడు దేవుడైతే దుఃఖపడేవాడు బాధపడేవాడు శాటన్. మనం సక్సెస్ అవ్వడం వాడికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని వాడు ఏం చేస్తాడంటే మన ఫోకస్ని డీఫోకస్ చేయడానికి మన అవసరతని దేంతో డామినేట్ చేద్దాం అనుకుంటాడో మన కోరికతో డామినేట్ చేద్దాం అనుకుంటాడు. ఉదాహరణకి రాజు అయిన నెబుకద్నెజర్ ఇశ్రాయేలీల్ని జయించి ఓడించి ఇశ్రాయేలీల్లో ఉన్న యవనస్తులందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. ఈ రాజు అయిన నెబుకద్నెజర్కి తెలుసు ఇశ్రాయేలీలు వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు, వారికి చాలా తెలివి జ్ఞానం ఉన్నదని. ఇది ఎప్పుడో తెలుసుకున్నాడు నెబుకద్నెజర్. తన యొక్క మహామంత్రిని పిలిచి తన యొక్క పనివారిని పిలిచి యూదుల్లో కొంతమంది చాకులు లాంటి యవనస్తుల్ని సపరేట్గా చేయండి, వాళ్ళు చాలా గిఫ్టెడ్, వాళ్ళకి చాలా తెలివి జ్ఞానాలు ఉన్నాయి, మనం వాళ్ళకి మన యొక్క ట్రైనింగ్ అంతా ఇస్తే వాళ్ళను మన అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉపయోగించుకోవచ్చు అని చెప్పి బహుశా ఓ 50 మందినో ఓ 100 మంది యూదులనో ప్రత్యేకించి వారికి ట్రైనింగ్ ఇచ్చాడట ఈ రాజు అయిన నెబుకద్నెజర్. ఎంతకాలం ట్రైనింగ్ అటండి? 3 years. ఒక 3 సంవత్సరాలు మంచి ట్రైనింగ్ ఇచ్చాడట. ఆ ట్రైనింగ్లో ఏంటట రూల్స్? వాళ్ళ భాష అయినటువంటి కల్దీల భాష నేర్పాలి. 2 ఆల్ సైన్సెస్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అన్నీ ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళకి నేర్పాలి. ఈ 3 సంవత్సరాల పీరియడ్లో నా భోజనపు బల్ల మీద ఏమైతే మీనో నడుస్తుందో అదే వారి భోజనం బల్ల మీద కూడా ఉండాలా అని రూల్స్ పాస్ చేశాడు. ఈ యవనస్తులు బానిసల్లాగా వచ్చారు. బానిసల్లాంటి యవనస్తులకి తినడానికి తిండి దొరుకుతుందా అనుకుంటే రాజుగారి మాంసం కూరలు దొరికినాయి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళ వాంట్ ఏంటి? వాళ్ళ నీడ్ ఏంటంటే 3 సంవత్సరాల కష్టపడి చదువుకోవాలి. ఈ లోపల వారి డిజైర్ ఏమొచ్చేసిందంటే వారి వాంట్, వారి యొక్క సాతానుగాడు వారి పక్కన పెట్టే అట్రాక్షన్ ఏంటంటే మంచి మాంసం కూరలు. గమనించండి, అందరూ కూడా ట్రైనింగ్ తీసుకున్నారు కానీ 4 సెలెక్ట్ అయ్యారు. డానియల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఈ 4 పాస్ అయ్యారు. కైతమా వాళ్ళు అందరూ ఫెయిల్ అయ్యారు. ఈ 4 సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి? వాళ్ళ యొక్క దృష్టి వారి నీడ్ మీదే
అవసరత మీదే పెట్టారు కానీ వారి యొక్క వాంట్స్ మీద పెట్టలే. వాళ్ళ జీవితంలో బ్లెస్ అయ్యారు. దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు, ఏ టైంలో నువ్వు దేని మీద ఫోకస్ పెట్టాలో అది ఫోకస్ చేయి. అది నువ్వు ఫోకస్ తప్పిందా నీ లైఫ్ ఖండం అయిపోద్ది. అందుకనే మహాజ్ఞాని సొలొమోను సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనంలో ఏమంటాడు తెలుసా? నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడుకు దూరముగా తొలగించుకొను. నువ్వు అటు ఇటు చూడకుండా దేని మీద చూడాలో దాని మీద చూస్తే నీ లైఫ్ సెటిల్ అయిపోద్దని వాక్యం చెప్తుంది. నిజమే. ఏమైతే మనం చూస్తామో తెలుసో తెలియకో అది మన లైఫ్లోకి ఎంటర్ అయిపోద్ది. ఏమైతే ఎంటర్ అయిపోయిందో అది ఏదో బ్రెయిన్లోనో హార్ట్లోనో ఉండడం కాదు, మన లైఫ్ని పాలించేస్తుంది, మన లైఫ్ని ఏళ్తుంది. అది కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఉదాహరణ చెప్పాలంటే, మనం ఎప్పుడన్నా హర్రర్ మూవీ చూసామనుకోండి, ఒక దయ్యం లాంటి అపీరెన్స్ ఉన్న లేడీ ఇలా వెనక్కి తిరిగే లోపల ఉన్న కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్గా ఉంటారు. ఆ లేడీ వెనక్కి తిరిగేటప్పటికి దడేల్మని సౌండ్ వినబడుతుంది, అందరిలో భయం వస్తుంది. మనందరికీ తెలుసు అదంతా ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ, అయినా మనకు భయం కలుగుతుంది. ఏమైతే చూస్తున్నామో అది సినిమాలో చూడం, ఇన్వాల్వ్ అయిపోతాం మనం. ఓకే, ఆ 2 గంటలు 3 గంటలు భయపడ్డాం, అంత అయిపోయింది, సరిపోయింది. సినిమా 2 గంటలు అయిపోద్ది కానీ మనలో జరిగే సినిమా 2 గంటలు అవ్వదు, ఇంకా సినిమా వెళ్తూనే ఉంటుంది. రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాం, ఆ టయానికి ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, ఊరెళ్ళారు, ఏదో వినబడుతున్నట్టుంది కదా, ఎవరు ఇలా వెళ్ళినట్టు అనిపించింది కదా. ఏదో సైకలాజికల్గానో లేక దురాత్మల శోధనో ఆ సినిమా అక్కడ అయిపోయిన ఇక్కడ అవ్వదు. చెప్తున్నాను కదా, నువ్వేం చూస్తున్నావో అది లోపలికి వెళ్ళిపోతుంది. ఏది లోపలికి వెళ్ళిపోతుందో నీ జీవితాన్నే డామినేట్ చేస్తుంది. ఈరోజు నేను చెప్తున్నాను ఒక సత్యాన్ని గమనించండి. ఈవిల్ స్పిరిట్స్ మనుషుల్లోనికి ఎక్కువ వెళ్ళగలుగుతాయి తెలుసా? దురాత్మలతో శోధింపబడుతున్న వారు మ్యాక్సిమము స్లీప్లెస్ నైట్స్, నిద్ర లేని రోజులు, భార్యతో సమాధానం లేని రోజులు, కుటుంబంలో సమాధానం లేని రోజులు, తన వ్యాపారంలోనూ తన ఉద్యోగంలోనూ అభివృద్ధి లేని రోజులకి కారణం ఏంటి తెలుసా? వాళ్ళలోనికి దురాత్మలు ప్రవేశించడం ద్వారా. వాళ్ళలోనికి దురాత్మలు ఎలా ప్రవేశిస్తున్నాయో తెలుసా? వాళ్ళ కన్నుల ద్వారా. వాళ్ళ కన్నుల ద్వారా ఎలాగెళ్తున్నాయో తెలుసా? పోర్నోగ్రఫీ, అపవిత్రమైన సెక్షువల్ వీడియోస్ చూచుట ద్వారా. ఎంత ఎక్కువ నువ్వు అందులో చూస్తావో ఆ అపవిత్రమైన వీడియోస్ నిండా దురాత్మలే, ఆ పోర్నోగ్రఫీ నిండా ఈవిల్ స్పిరిట్సే. ఎంత ఎక్కువ చూస్తావో అంత ఎక్కువగా నీకు తెలియకుండా నీలోనికి వస్తాయి. నువ్వు పడుకుంటావు, సుఖమైన నిద్ర ఉండదు, డిస్టర్బ్డ్ స్లీప్. ఇంకా అది నీ లైఫ్లోకి వచ్చి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాయి. నేను జస్ట్ చూస్తున్నాను అంతేనండి, ఏ పాపం చేయట్లేదండి, నమ్మో వాళ్ళ దరిదాపులోకి వెళ్ళండి అనుకుంటావేమో. నీవు కన్నులతో నువ్వేమి చూస్తున్నావు అది నీలోనికి ఎంటర్ అయిపోతుంది. ఉదాహరణకి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉందనుకోండి. ఒక ప్రెగ్నెంట్ లేడీ తనకి బాబు కావాలనుకుంటే ఏం చేస్తుందండి? తన బెడ్రూమ్ నిండా బాబు ఫోటోలు పెట్టేసుకుంటుంది. ఎందుకని? ఆ బాబు ఫోటోలు చూస్తూ ఉంటే బాబు పుడతాడని. గర్ల్ కావాలంటే అమ్మాయి ఫోటోలు పెట్టుకుంటున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతున్నారో లేదో నాకు తెలియదు కానీ ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? బైబిల్లో నుంచే వచ్చింది, మనందరికీ తెలుసు. బైబిల్లో ఒక స్టోరీ ఉంటుంది. యాకోబు తన యొక్క మామగారైనటువంటి లాబాను దగ్గర పాలేరుతనం చేస్తున్నాడు. 7 సంవత్సరాలు పాలేరుతనం చేస్తే తన ప్రేమించిన అమ్మాయి ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ అర్ధరాత్రి కాడ చీకటి అయిన తర్వాత లోపలికి గురుడ్డిదాన్ని అయినటువంటి లేయాని తోశాడు. తర్వాత రాహేలు కొరకు ఇంకో 7 years కష్టపడ్డాడు, 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. మామ ఎంత కష్టపడ్డా నాకు ఆస్తి ఏది మామ అంటే ఇంకో 6 సంవత్సరాలు చేయమన్నాడు. యాకోబు అనుకున్నాడు, మా మామ నన్ను చాలా మోసం చేస్తున్నాడు, 20 సంవత్సరాల తర్వాత ఎంత ఆస్తి ఇస్తాడో, ఇన్ని గొర్రె పిల్లల్ని ఇన్ని చేశాను నేను అనుకున్నాడు. ఒక డీల్ పెట్టుకున్నాడు తన మామతో. మామ, ఆల్రెడీ గొర్రెలన్నీ కూడా డెలివరీ టైంలో ఉన్నాయి, అన్ని గొర్రెలు డెలివరీ అయిపోయిన తర్వాత మచ్చ డాగు లేని అందమైన గొర్రెలన్నీ నువ్వు తీసేసుకో మామ. చారలు మచ్చలు ఉండే గొర్రెలు ఏమైనా ఉంటే నాకు ఇచ్చేయి, అదే నా జీతం అనుకుంటాను, ఓకేనా అన్నాడు. మామకి ఇదేదో బాగా నచ్చింది. యాకోబు సంగతి తెలియదు లాభానికి మోసగాలకే మోసగాడని. యాకోబు ఏం చేసాడట? సర్వే చువ్వలు లాంటివి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఆ చువ్వలకి మధ్యలో ఆ పైన స్కిన్ తీస్తున్నాడో మచ్చలుగా ఉన్నాయి చువ్వలు. ఆ చువ్వలు అన్నట్లు ఏం చేశాడంటే ఉన్న ప్రెగ్నెంట్ గొర్రెలు అన్నట్లో బలహీనమైన ఒక గ్రూప్ పెట్టాడు, బలమైన ఇంకో గ్రూప్ పెట్టాడు.
బక్కగా ఉన్న బలహీనంగా ఉన్న గొర్రెలన్నీ మంచినీళ్ళు తాగడానికి చెరువులోకి వెళ్ళినప్పుడు అవి ముందు వాటర్ తాగేసి వెళ్ళిపోయిన తర్వాత బలిసిన గొర్రెలు వెళ్ళి వాటర్ తాగే టైంలో యాకోబు ఆ యొక్క మచ్చల కింద చెవుల్ని ఆ అండర్ ద వాటర్ నీళ్ళ క్రింద పరిచేశాడు. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉన్నాడు. ఈ నీళ్లు తాగుతున్నప్పుడల్లా వాటి కళ్ళు కిందకే చూస్తాయి. వారి కళ్ళల్లో పడి ఇమేజ్ ఏంటట, చారల యొక్క మచ్చలు. బలమైన గొర్రెలు త్రాగుతున్నప్పుడే తీరా డెలివరీ టైం అయింది, మామ అల్లుళ్ళు రెడీగా ఉన్నారు, అందమైనవి అన్నీ తీసేసుకుంటున్నాడు, మచ్చలు అన్నీ అల్లుడు తీసుకుంటున్నాడు. తీరా రిజల్ట్ ఏంటంటే అందమైనవి అన్నీ బక్క గొర్రెలు, బలమైన గొర్రెలు అన్నీ కూడా మచ్చలు. ఆ విధంగా యాకోబు దీవింపబడ్డాడు, బహుగా ఫలించాడు, బహుగా ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ ఆదికాండం 30-38 వచనంలో ఉంటుంది. కాబట్టి గమనించండి, ఆ రోజుల్లో బాటనీలు లేక జియాలజీ ఇవన్నీ యాకోబుకి తెలియదు, కానీ తను ప్రయత్నించాడు, తను సక్సెస్ అయ్యాడు. ఇది తీసుకుని మనోళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ఏమి చూస్తున్నావో అది నీలోకి ఇమేజ్గా ఫామ్ అయిపోతుంది. ఈ గొర్రెలు ఏమి చూసావో అవి ఎంబ్రియో మీద ఫామ్ అయిపోయి ప్రింట్ అయిపోయి. నేను అంటాను, నీకు సబ్జెక్ట్ వచ్చినా రాకపోయినా నీ కళ్ళ ముందు పెట్టుకో, చూస్తూ ఉండు, నీ చిన్న ప్రయత్నం చేస్తూ ఉండు. అంతేకాని ఇది రావట్లేదు కదని చెప్పి దాన్ని ప్రక్కన పెట్టి ఇంకో దాని మీద ఫోకస్ చేసావా నీకు అన్నటికీ రాదు అది. అందుకని అంటాడు కదా భక్తుడు 119 కీర్తన 148 వచనంలో, నీ వాగ్దానములు ధ్యానించడానికి రాత్రంతలా ఉంటుంది నా కన్నులు. అందుకని 123 కీర్తన 2వ వచనంలో, దాసుని కన్నులు యజమాను చేతి తట్టును, దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. గమనించండి ప్రియులారా, ఈ రోజుని దేవుని తట్టు ఎప్పుడు తిరుగుతున్నాం ఒకసారి ఆలోచన చేస్తే, ఇందాక నేను చెప్పాను కదా, మనం వాడు చూడాలంటే రెండాట్లో ఒకటి వాట్ వీ నీడ్, రెండు వాట్ వీ వాంట్. ఏది అవసరమో దాని వైపు చూస్తాం, ఏది కోరికో దాని వైపు చూస్తాం. అయితే దేవుని వైపు ఎప్పుడు చూస్తామంటే అవసరం వచ్చినప్పుడే చూస్తాం, కానీ కోరికగా ఆశతో దేవుని దగ్గర రావట్లేదు అనేక మంది. నేను అంటాను, మనం దేవుని దగ్గరికి ఎలా రావాలంటే దేవుడే మన యొక్క అవసరత, దేవుడే మన యొక్క కోరిక రెండు ఆయన అయితే మన కన్నులు ఆయన వైపు నుంచి ఎందుకు డీఫోకస్ అవుతాయి, ఎందుకు లోకం వైపు తిరుగుతాయి? కడుపులో నొప్పి వస్తుంది ప్రభా, అప్పుడు చూస్తాం. ఏ నొప్పి లేదు ప్రభా, నీతో ఆనందించాలని ఉంది ప్రభా అని ఎందుకు రావట్లేదు మనం దేవుని దగ్గరికి? అందుకనే కీర్తనాకారుడు చక్కటి కీర్తన రాశాడు 42వ కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. భక్తుడు అంటున్నాడు, నా దేవుని సన్నిధికి, నా దేవుని ఆలయానికి నేను ఎప్పుడు వెళ్తానని తృష్ణగొనుచున్నాను. ఇదేంటిది? నీడ్ కాదు, ఇది వాంట్, ఇది డిజైర్. దేవుని ఆలయానికి వెళ్ళాలి, ఆయనతో ఆనందించాలనేది అవసరత కాదు, కోరిక. కానీ అనేక మందికి అది ఉండట్లేదు. అవసరతకి ప్రభు నా అప్పులు ఎప్పుడు తీరుస్తాడు, నా రోగాలు ఎప్పుడు పోతాయి, ఎగ్జామినేషన్ ముందు ఉపవాస ప్రార్థన చేసేస్తారు. ఇవన్నీ అవసరతలే, గుడ్. వాటితో పాటు నీకు అవసరత లేనప్పుడు కూడా ఇష్టంగా నువ్వు దేవుని దగ్గర రాగలవా? దేవుని పట్ల ఇష్టం కాకుండా లోకానుసారమైన ఇష్టాలు పెరిగిపోతున్నాయి ఎప్పుడు? మన కన్నులు మన స్వాధీనంలో ఉంచుకోనప్పుడు. ఈ లోకానుసారమైన అందాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. చూడండి, ఎప్పుడన్నా మనం రోడ్డు మీద వెళ్తాం, ఏదో ఒకటి కనబడుతుంది, ఎదురే వాల్ పోస్టర్, అరే లేడీ, ఎవరో ఒకరు. మనం వెళ్తున్నప్పుడు మన కంటికి కనబడినప్పుడు అది నన్ను అపవిత్రపరిచే అపవిత్రమైనటువంటి చూపు అని మనకు తెలుసు. కానీ అటువంటి టైంలో ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం, అక్కడి నుంచి వెళ్ళిపోయినా ఒక్కసారి చూసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసామా, అది మనలోనికి డీప్గా నాటుకుపోద్ది. జాగ్రత్త. అది ఎప్పుడైతే కొంచెం కనబడినప్పుడు ఇది నన్ను అపవిత్రపరుస్తుంది అనే థాట్ మనలోకి వచ్చిందో, దాన్ని ఇంకొకసారి మళ్ళీ పక్కకి తిరిగి చూస్తే అది నన్ను ఎంతో కొంత ఎఫెక్ట్ చేస్తుంది అనే తలంపు మనలో వచ్చినప్పుడు మనతో మనం మాట్లాడుకోవాలా, అరే అది నీలోకి వెళ్ళిపోతుంది, జాగ్రత్త, నువ్వు చూస్తున్నాను అంతే అనుకుంటున్నావు కానీ అది నీలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి బలవంతంగా మనం ఒకరిని తిప్పగలగాలి. అందుకనే భక్తుడైనటువంటి యోబు చక్కటి మాట అంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకును నేను ఎలా చూసేదను. యోబు గారే అటువంటి నిబంధన చేసుకున్నాడు. పరిశుద్ధుల పేర్లు చెప్పమంటే టాప్ 3లో ఆయన పేరు ఉంటుంది. పరిశుద్ధుడు, నీతిమంతుడు,
దేవుడే యోబును చూసి గర్వించాడు సాతాను దగ్గర. అటువంటి యోబు ఏం చేశాడట, తన కన్నులతో ఒక ప్రామిస్ చేసుకున్నాడట, కన్యక యొక్క చూడను. అంటే ఏంటి, అపవిత్రమైనటువంటి మోహపు కాంపు లస్టీ ఐస్ డిజైర్తో చూడనని ప్రామిస్ చేసుకున్నాడట. ప్రామిస్ చేసేటంటే అర్థం ఏంటండి, ఈవెన్ ఆయన కూడా శోధింపబడుతున్నాడు, అందుకు అది జరగకుండా ఉండడానికి ఆయన ప్రామిస్ చేశాడు. ఎందుకంటే వీఆర్ విత్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్తమాంసములతో ఉన్నాం. టెంప్టేషన్ అనేది ప్రతి ఒక్కరికి సహజం. అటువంటి సమయంలో మనం ఎక్కువ టెంప్టేషన్లోనికి తోసుకెళ్ళిపోయేది ఏంట్రా అంటే కన్నులే. నేను అంటాను, మన బాడీ ఒక కంప్యూటర్తో పోల్చితే మన ఐస్ ఇన్పుట్ అయితే మైండ్, హార్ట్, CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే కతిమా అన్నీ అవుట్పుట్టే. చూసిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, చూసిన దాన్ని బట్టి కాళ్ళు అక్కడ పరిగెడతాయి, చూసిన దాన్ని బట్టి అది చేయాలనిపిస్తుంది, చూసిన దానిని బట్టే సమస్తం ఆధారపడుతుంది. అందుకనే తెలుగులో ఒక సామెత ఉంటుంది, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అన్నిటికన్నా కళ్ళే ఇంపార్టెంట్ అంటున్నాడు. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో, నీ కన్నే కనుక చీకటి అయిపోతే మొత్తం బాడీ అంతా చీకటే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాల్లో దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీలో ఉన్న వెలుగు చీకటి అయిపోయింది అనుకో, ఆ చీకటి చాలా గొప్పదన్నాడు. గొప్పదంటే భయంకరమైనది. అంత భయంకరమైన చీకటి నీకు ఉండకూడదు. మన కన్నులు ఒక టార్చ్ లైట్ లాంటివి. చీకటిలో టార్చ్ లైట్ పనిచేయకపోతే ఎంత భయంకరమో, మిట్ట మధ్యాహ్నమైన ఒక్కసారి మన కళ్ళు మూసుకుంటే అంత భయంకరమే, అంత చీకటే. చీకటి అంటే రెండు, ఇక్కడ ఫిజికల్ డార్క్నెస్ పర్లేదు, స్పిరిచువల్ డార్క్నెస్ ఈజ్ మోస్ట్ డేంజరస్. కళ్ళే లేకుండా గుడ్డితనంతో చీకటి ఉంటే పర్వాలేదు, కళ్ళు ఉంటూ అపవిత్రమైన దానితో నీ చీకటితో నింపబడితే దాని గురించి ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు, 2 కళ్ళు ఉన్నవాడిగా ఉండి నరకంలో పోవడం కన్నా అపవిత్రపరుస్తున్న నీ కంటిని పెరికి వేసి పరలోకంలోకి వెళ్ళడం బెటరు. గుడ్డివాడిగా పరలోకంలోకి రావాయా, 2 కళ్ళు ఉన్నవాడిగా నరకంలో పోవడం కన్నా. ఎందుకో తెలుసా, నువ్వు గుడ్డివాడిగా ఎంటర్ అవుతావు కానీ పరలోకంలో గుడ్డితనం లేదు. అక్కడ ఎవ్రీథింగ్ విల్ బి రెన్యూడ్, మరలా నీకు వచ్చేస్తాయి. అంటే నువ్వు దేవునిక హెవెన్కి వెళ్ళటానికి కుంటివాడు అయినా, గుడ్డివాడు అయినా, అంగహీనుడు అయినా, ఎలాగైనా పర్లేదు, కీప్ యువర్ సెల్ఫ్ హోలీ, కీప్ యువర్ సెల్ఫ్ హోలీ. మనల్ని అపవిత్రపరిచేది కన్ను మాత్రమే. కాబట్టి కన్నుల విషయంలో జాగ్రత్త. బైబిల్ చాలా స్పష్టంగా నాలుక గురించి చెప్తుంది. నేను అంటాను, ఒక మనిషిని శారీరకంగా చంపేస్తుంది నాలుక. మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నాడు సామెత గ్రంథం 18:21లో, జీవ మరణములో నాలుక వశం. అందులో యాకోబు భక్తుడు యాకోబు గ్రంథం 3వ అధ్యాయం అంతా నాలుక గురించి, అది భయంకరమైనదిరా బాబు, నిన్ను చంపేస్తుంది నాలుక. ఎస్, నాలుక మనల్ని శారీరకంగా చంపేయచ్చు, కానీ నాలుక కన్నా ఆత్మీయంగా చంపేసేది ఏంట్రా అంటే కన్నులే. నాలుక శారీరకంగా చంపేస్తే మన యొక్క కన్నులు ఆత్మీయంగా చంపేస్తుందని మత్తయి సువార్త 5:29లో, అందుకనే దాన్ని పీకి పాడేసి పరలోకానికి వెళ్ళి అంటున్నాడు దేవుడు. లోతు జీవితం మనకు తెలుసు. సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు భయంకరమైన పాపంతో నింపబడిన పట్టణంలో లోతు కుటుంబం మాత్రమే పరిశుద్ధంగా ఉన్నారు. వీరిని బయటకు తీసుకొస్తూ నేను ఆ యొక్క దేశాన్ని కాల్చేస్తున్నానంటూ ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఫాలో అవ్వమని. ఏంటంటే, మీరు పరిగెట్టుకుని పోండి ఆ పట్టణంలోంచి, నేను ఆ పట్టణాన్ని కాల్చుతున్నప్పుడు మీలో ఒక్కరు కూడా వెనక్కి తిరిగి చూడొద్దు. 4 పారిపోయారు, లోతు భార్య, లోతు 2 కుమార్తెలు. లోతు 2 కుమార్తెలు ముందు చక్కగా వెళ్తున్నారు, లోతు వెనకాల తన భార్య వస్తుంది. కానీ ఆ ఒక్క ఇన్స్ట్రక్షనే ఫాలో అవ్వలేకపోయింది. లోతు భార్య వెనక్కి తిరిగింది, స్పాట్లో చచ్చిపోయింది, ఉపస్తంభం అయింది. దేవునికి శాపానికి గురైంది. ఎందుకని? లోతు భార్య వెనక్కి తిరిగింది అనడం కన్నా లోతు భార్య యొక్క కన్నులు ఆమెను వెనక్కి తిప్పేసినాయి. ఆ స్పాట్లో అక్కడే ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలోను 26వ వచనంలోను కూడా చెప్తున్నాడు. లోతు భార్య వెనక్కి తిరిగింది. షీ లుక్డ్ బ్యాక్ అనే మాటకి హీబ్రూలో 3 సినోనిమ్స్ చెప్తున్నాడు. లుక్డ్ బ్యాక్ అనే మాటకి అర్థం టు కన్సిడర్, టు రిగార్డ్, టు పే అటెన్షన్. ఈ 3. సొదొమ గొమొర్రా పట్ల ఆమెకు ఎక్కువ ప్రేమ, ఎక్కువ ఇంపార్టెన్స్ దేవుని కన్నా ఎక్కువ ఇచ్చింది. ఏమైపోయింది? చచ్చిపోయింది. గమనించండి ప్రియులారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీ జీవితం ఆశీర్వదింపబడాలి అన్నా, నీ జీవితం హెచ్చింపబడాలి అన్నా, నీ జీవితము దేవుడిచ్చే ఆశీర్వాదానికి దూరం అయిపోవాలన్నా, నీ కన్నులను కంట్రోల్లో పెట్టుకోవడం దాని మీదే ఆధారపడి ఉన్నదనే సత్యాన్ని ఈరోజు మనం గమనిద్దాం. చివరిగా నా మాటలు ముగించే ముందు 2 మాటలు చెప్తున్నా. ఈ కన్నులకు 2 పవర్స్ ఉన్నాయి. ఒకటి రిసీవింగ్ పవర్, ఇంకోటి సెండింగ్ పవర్. అంటే
నువ్వు ఏది చూస్తావో అది నీకు తెలియకుండానే లోపలికి వెళ్ళిపోద్ది నీ కళ్ళల్లో నుంచి. ఉదాహరణకి అపవిత్రమైన వీడియోస్, పోర్నోగ్రఫీ, సెక్షువల్ వీడియోస్, హర్రర్, ఈవిల్ ఇవన్నీ చూస్తున్నప్పుడు వాటిలో ఉన్న దురాత్మలు తెలియకుండానే కళ్ళలోంచి లోపలికి వెళ్ళిపోయి ఆ యొక్క వ్యక్తులను అందులోనే నడిపిస్తాయి. అది కాకుండా మంచి వర్షిప్ జరుగుతున్న వీడియోస్ చూడు, ఒక గొప్ప దైవ సేవకుల యొక్క హెవెన్లీ విజన్ వాళ్ళు చెప్తున్న వీడియోస్ చూడు, మిరాకిల్స్ జరుగుతున్న క్రూసైడ్స్లో ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో జరుగుతున్న గొప్ప గొప్ప దైవ సేవకుల వీడియోస్ చూడు. నీకు తెలియకుండానే నువ్వు పరిశుద్ధాత్మలో ఆనందిస్తావు, అందులో ఇన్వాల్వ్ అవుతావు. తెలియకుండానే కళ్ళంటే నీరు వస్తూ ఉంటుంది, పరిశుద్ధాత్మ నీలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఈరోజు నీ యూట్యూబ్లోకి నువ్వు ఆన్ చేస్తే పనికిమాలిన వీడియోస్ ఎన్నో ఉన్నా పరిశుద్ధమైన వీడియోస్ కూడా ఉన్నాయి, ఆత్మీయమైనటువంటి వాక్యం కూడా అందులో దొరుకుతుంది. కాబట్టి కంటికి చూసేటప్పుడు రిసీవింగ్ పవర్ ఉంది. కొన్ని ఆత్మలో ఎదర్ హోలీ స్పిరిట్ ఆర్ ఈవిల్ స్పిరిట్ నీలో నివసించే ఛాన్స్ ఉంటుంది, రిసీవ్ చేసుకోవచ్చు. రెండు, అదే కన్నులకు దేవుని శక్తి కూడా ఉంది. ఎటువంటి శక్తి తెలుసా? ఉదాహరణకి దురాత్మ పట్టిన వారిని, ఈవిల్ స్పిరిట్స్ పట్టిన వారిని మా చర్చికి తీసుకొస్తారు. ఒక అభిషేకింపబడిన వ్యక్తిని దురాత్మ ముందు నిలబెట్టి ఆయన కళ్ళల్లో చూడంటే అయితే కళ్ళు మూసుకుంటాడు, లేకపోతే ఆయన కళ్ళల్లోంచి అగ్ని వచ్చేస్తుంది బాబోయ్ అంటాడు. ఈరోజు నేను చెప్తున్నా, అభిషేకింపబడిన వ్యక్తి యొక్క కళ్ళల్లోంచి దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. అభిషేకం పొందాలంటే పరిశుద్ధమైన దాని పైన నీ కళ్ళు కేంద్రీకరిస్తే నీలోనికి అభిషేకం వస్తుంది. కమాన్, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, కళ్ళను నువ్వు దేనికి యూజ్ చేసుకుంటున్నావు? నీ లైఫ్ నీ కన్నుల మీద ఆధారపడి ఉంది. యోబులాగా నేను కూడా ప్రామిస్ చేసుకుంటున్నాను, మరలా నేను అపవిత్రమైన దాన్ని చూడటానికి నా కన్నులను ఉపయోగించను. నా కన్నులు ఉపయోగిస్తే పరిశుద్ధమైన దానికి ఉపయోగిస్తానని ఒక నిర్ణయం తీసుకుంటే నీ కన్నుల ద్వారా నువ్వు దీవింపబడతావు. ఉదాహరణకి లాస్ట్ ఎగ్జాంపుల్ అబ్రాహామును తీసుకోండి. దేవుడు అబ్రాహామును దీవించేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆదికాండం 13:15 4 వైపులు చూడు, నువ్వు ఎంత వరకు చూస్తావో అంతా నేను నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ముందు చూడమన్నాడు. చూసిన భూభాగం అంతా దేవుడు అబ్రహాము సొంతం చేసేసాడు అంతే. అలాగే అదే అబ్రహాముతో దేవుడు ఆదికాండం 15:5 ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి ఏం చేయమన్నాడు తెలుసా? ఆకాశం వైపు చూడు, ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు చాలా కనబడుతున్నాయి. లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టలేను ప్రభు అన్నాడు. ఆ విధంగా ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యువర్ ఆఫ్స్ప్రింగ్ లైక్ దాట్. నీ కడుపును పుట్టేవారిని నేను ఆ విధంగా దీవింపబోతున్నాను అన్నాడు. 2 ఆశీర్వాదాలకి దేవుడు దేనికి పని చెప్పమన్నాడు? కళ్ళకు పని చెప్పమన్నాడు. విత్ ఫెయిత్ చూద్దాం, పరిశుద్ధమైనది చూద్దాం, పవిత్రమైనది చూద్దాం. మన తలపులు, మన ఆలోచనలు, మన ఉద్దేశములు పరిశుద్ధమైన దాని మీద కేంద్రీకరిద్దాం. అందుకనే భక్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8-9 చెప్తున్నాడు, ఏది మంచిదో, ఏది యోగ్యమైనదో, ఏది పవిత్రమైనదో దాని మీద నీ కాన్సన్ట్రేషన్ ఉంచవయ్యా అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎప్పటి వరకు మన కన్నులు అపవిత్రమైన దానిని చూస్తూ ఉంటే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దానివల్లే నీలోనికి దురాత్మలు ప్రవేశిస్తున్నాయి, దానివల్ల నీవు రీచ్ అవ్వాల్సిన ఉన్నత స్థితికి నువ్వు పోగొట్టుకుంటున్నావు. కాబట్టి నీ కన్నులు పరిశుద్ధమైన దాని మీద, నీకు అవసరత అయిన దాని మీద, నీ లైఫ్ని బిల్డ్ చేసే దాని మీదే నీ కన్నులు పెట్టు. ఎప్పుడైతే దాని మీద నీ కన్నులు పెడతావో, ఎప్పుడైతే ఫోకస్ ఉంటుందో నువ్వు ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నం చేస్తూ దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆయనకి ప్రార్థన చేయి. అది ఎంత డిఫికల్ట్ సబ్జెక్ట్ అయినా, ఎంత కష్టమైన టాస్క్ అయినా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు పౌలు. నువ్వు చేయగలవు, నువ్వు చదవగలవు, అది నీవు పొందుకోగలవు, నీవు దాని ద్వారా దీవింపబడతావు. కాబట్టి సోమరులను దేవుడు ఇష్టపడ్డావు, పనివాడు జీతానికి పాత్రుడు. అది వచ్చేంత వరకు దాని వైపు చూస్తూ ఉందాం. ప్రార్థనాత్మతో ప్రయత్నం చేద్దాం. దేవుడు ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో కానీ, బిజినెస్లో కానీ, సువార్తలో కానీ, ఏ పనిలో అయినా సరే మన దేవుడు దీవిస్తాడు. మనం దీవింపబడే ఆ ప్రాసెస్లో ప్రక్కన మనకి కనబడే ఆకర్షణలకి మనం ఎన్నడూ కూడా ఆకర్షింపబడకుండా, నా కోరికను కాదు నేను చూడాలి, నా అవసరతను నేను చూడాలి అనే ఒకే ఒక మాటతో నువ్వు ఈ వాక్యాన్ని నీ లైఫ్లోకి అప్లై చేసుకో సహోదరి, సహోదరుడా. మరలా చెప్తున్నాను, ఏమి చూస్తావో అదే నీ యొక్క మైండ్ హార్ట్లోకి వస్తుంది. ఏదైతే నీలోనికి వస్తుందో అందులోనే నీ లైఫ్ కూడా నడుస్తుంది. జాగ్రత్త. పరిశుద్ధమైనది చూస్తే, పరిశుద్ధమైన ఆత్మ నీలోకి వస్తే, ఆ పరిశుద్ధాత్మ నిన్ను పరిశుద్ధమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన బాటలు నడిపిస్తాడు. నీవు దీవింపబడతావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? నాతో పాటు ఏకీపించి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసు ప్రభువా,
ధ్యానించిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన మాటల్లో ఒక పొల్లైనను నీకు విరోధంగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఎవరైతే ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుని వారి కన్నులతో ఇప్పుడే ఒక నిబంధన చేసుకుని, ప్రభువా అపవిత్రమైనది నేను ఇంకా చూడకుండా ఉండడానికి నాకు శక్తినివ్వి, పరిశుద్ధమైనది చూసి పరిశుద్ధ బాటలో నడిచి నీ పరిశుద్ధ దీవెనలతో నేను దీవింపబడతానని ఎవరైతే విశ్వసించి అదే ప్రార్థన చేస్తున్నారో, నీ సేవకుడైన నన్ను మొదలుకొని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధాత్మతో నీ దక్షిణ హస్తంతో బలపరిచి మా కన్నులను పవిత్రపరచమని యేసు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక. బాయ్.